హాయ్ అండి. హాయ్. పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏమండి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తిట్టినా, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు తిట్టినా ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు లోన్ వేస్తున్నారు. ఈరోజు పోసాని కృష్ణ లోన్ వేశారంటే అది కరెక్ట్గానే వేశారు. ఎందుకంటే ఆయన అవకాశం ఉన్నప్పుడు వీళ్ళని బాగా తిట్టాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఒకవేళ తిట్టారు అనుకో, మళ్ళీ వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా వేస్తారు వీళ్ళు. కాబట్టి రాజకీయ నాయకులు అనగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు వెనక చూసి మాడటం బెస్ట్. అందుకే నాకు అవకాశం దొరికింది అని చెప్పి ఒళ్ళు ముందు వెనక చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆడు ఈడు ఆడమ్మ ఈడమ్మ అనుకుంటే ఇట్టా కొట్టదు లోనకి. ఇది కక్ష సాధింపు చర్య అనుకోవచ్చా? కక్ష సాధింపు చర్య కాదు ఇది. వాళ్ళనే కరెక్ట్ గుణపాఠం అంటారు దీన్ని. ఇది కక్ష సాధింపు చర్యలు అని కాదు కానీ కరెక్ట్ గుణపాఠం. ఇంకోడు వేరే వాడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఒకవేళ మనం ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిడితే రేపొద్దున ఇప్పుడు వైసీపీ వాళ్ళు లోన్ వేసేట్టు రేపొద్దున మనల్ని కూడా లోన్ వేస్తారేమో అని బుద్ధి వీళ్ళకి ఉండాలి. అట్లాగే వైసీపీలో ఎవడైతే రెచ్చిపోయాడు వాళ్ళందరినీ ఇది కూడా కాదు, ఇంకా ఉన్నారు, లిస్ట్ ఉన్నారు, ఒక 15-20 మంది ఉన్నారు. అందరూ తీసుకెళ్ళి లోనే చేసి కుమ్మేస్తే కానీ ఇప్పుడు అందరికి వైసీపీ కానీ టీడీపీ వాళ్ళకి అందరికి కూడా బుద్ధి వచ్చేటట్టు ఇది ఒక మంచి లెసన్ ఇది. కాబట్టి రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పద్ధతిగా నేర్చుకోండి. నీకంటే మా రాజకీయ నాయకుల కంటే ఇప్పుడు మా లాంటి లోకల్లో మామూలుగా నార్మల్ పీపుల్ మాకైనా జ్ఞానం వస్తుంది, కానీ మరి వాళ్ళకి ఏంటో బుద్ధి రావట్లేదు, మరి ఏంటో తెలియదు. వాళ్ళని మనం ఎదవలో బుద్ధి లేని వాళ్ళు అని అనకూడదు. మా యొక్క ఇప్పుడు నార్మల్ పీపుల్కి మనకే తెలుస్తుంది ఎవరు తప్పు చేసి ఎవరు తప్పు చేయలేదని. 100% పోసాని మాట్లాడింది చాలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడాడు కాబట్టి ఆయన జరిగింది మాత్రం కరెక్ట్గా జరిగింది. అంటే ఈరోజు శ్యామల గారు ఒక కామెంట్ చేశారు. అంటే ఈరోజు డేట్ వేసి నిన్న అరెస్ట్ చేశారు, ఇది చాలా దుర్మార్గం అనే రీతిలో మాట్లాడారు. దాని గురించి మీరేం చెప్తారు? ఏమండి, ఆవిడకి జీరో నాలెడ్జ్. ఏదో నిన్న కాక మొన్న వచ్చేసి నిన్న కాక మొన్న ఆ స్టేట్మెంట్లు కాదు. ఒకవేళ పద్ధతిగా మాట్లాడితే ఎప్పటి నుంచో రాజకీయంలో ఉండి అసలు పోసాని కృష్ణమూర్తి ఆయన ఫస్ట్ నుంచి ఏం మాట్లాడి ఆవిడకి అసలు ఐడియా ఉండి మాట్లాడుతుందో లేదు తెలియదు. ఒకవేళ ఆవిడకి ఐడియా ఉంటే అంతకుముందు మాట్లాడిన ఐడియా ఉంటే అప్పుడు మాట్లాడిన మీనింగ్ ఉంది. ఆవిడేది నిన్న కాక మొన్న వచ్చింది. సరే, ఆవిడేది మాట్లాడి అసలు మనం లేడీస్ మనం అనకూడదండి, ఆవిడ సంగతి వదిలేండి. మనం నేనేది పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసింది కరెక్ట్ కాదంటే 100% కరెక్టే. దానివల్ల నేను చెప్పగలను. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమైనా అరెస్ట్ చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు అంటే వాళ్ళు ఏదో రకరకాల ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి అందరికంటే పెద్ద గొప్ప మేధావి లాంటి అరెస్ట్ చేశారు. ఆయనతో పోల్చుకుంటే జగన్ అంత ఆఫ్టర్ ఆల్. జగన్ ఇప్పుడు ఒక సీఎం కొడుకే ఉండొచ్చు, ఆయనకు 1,00,000 కోట్లు ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్ అన్న కూడా ఒక ఆఫ్టర్ ఆల్. కాబట్టి జగన్ అన్న లోన్ వేసినా కూడా దాని పెద్దగా మనం జగన్ కూడా అరెస్ట్ చేశారా అని ఫీల్ అవ్వాల్సినంత అది ఏంటంటే అతను తప్పు చేశాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సింది. ఏం తప్పు చేశాడంటారు? అతను మాట్లాడిన తీరు, అతను చేసిన వ్యాఖ్యలు, అతను చేసిన పనులు. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, తిట్టడం, బూతులు, నెగిటివిటీ అన్నమాట మొత్తం. కాబట్టి అతను చేసిన దానికి శిక్ష పడాల్సింది కన్ఫర్మ్, పక్కా. అదే విధంగా ఈరోజు శ్యామల గారు దాని మీద కామెంట్ చేశారు. ఈరోజు డేట్ వేసి నిన్నే అరెస్ట్ చేశారు అని. దాని గురించి మీరేం చెప్తారు? అవును, కరెక్టే. అదే అదే అబద్ధం. అది ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్లో ఉందని అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, అధికారం పోయిన తర్వాత ఇంకోలా మాట్లాడి, ఆమె కూడా ఎవరిని శ్యామలను కూడా అరెస్ట్ చేయించాము చెప్పలేము. ఎందుకంటే ఆమె కూడా రకరకాలుగా మాట్లాడింది. పెద్దోళ్ళని అంటే ఇన్ని రోజుల తర్వాత కామెంట్ చేశారు, వాళ్ళు అధికారంలో ఉన్నారని, ఇది కక్ష సాధింపు చర్యగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు. మీరు దాని గురించి మీరేం చెప్తారు? ఒక రకంగా కక్ష సాధింపు, ఇంకో రకంగా ఇంకో రకంగా చూసుకుంటే ఇలాంటి వాళ్ళు వల్ల ప్రమాదం ఎంత. ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు అట్టా, ఈ పార్టీలో ఇట్టా రకరకాలుగా మారుతుంటారు. అంటే వీళ్ళు జంప్ అవుతారు అన్నమాట అట్ట. ఇది సినిమా కాదు, ఇది నేను ఆ ఫ్యాను ఈ ఫ్యాన్ అని పార్టీలు అన్నమాట. కాబట్టి పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు ఒక పార్టీలో ఉండాలా, ఒక పార్టీ తగ్గట్టు సేవలు చేయాలా, ఆ పార్టీ కోసం కష్టపడాలా, ప్రయత్నం చేయాలా, ప్రజలకి మేలు చేయాలి. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేశారు అని అరెస్ట్ చేశారు అని అంటున్నారు. అవును. ఇప్పుడు అప్పుడు ఏం కదలకుండా ఉండి ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు ఓల్డ్ చేసిన కూడా అదేగా. ఇంకా ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఒంట్లో ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే చేశారో అవి ఓల్డ్ చేసిన కూడా అప్పుడే అదే. అంటే వాళ్ళని ఎవరెవరు ఏమన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టారు. అంటే దానికి రీజన్లు అన్నమాట. అంటే దొంగ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, చేయింది కూడా చేసామని చెప్పి పెట్టారు. ఇది అంతే. వీడు
ఎంత నీచంగా మాట్లాడాడండి అప్పుడులో, ఎంత నీచాతి నీచంగా. రాజకీయాలలో ఎప్పుడూ కూడా అలాంటి ఒరవడి మనం చూడలేదు. కానీ ఎంతో దుర్మార్గంగా అసలు అధికారం ఉన్నదన్న అహంకారంతో అసలు కన్ను మిన్ను కానకుండా చండాలంగా మాట్లాడాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనిషి అండి. ఆయన 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ప్రజల కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజా ప్రయోజనార్థం ఆయన చాలా కష్టపడుతూ తిరుగుతున్న సమయంలో ఎవడో అభిమాని పోసాని కృష్ణముల భార్యని అన్నాడని ఎంత నీచంగా ప్రవర్తించాడంటే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. అలాంటి వ్యక్తి వేళ అరెస్ట్ అయితే ఒక రాష్ట్రానికి తండ్రిగా అంటే సీఎం అంటే ఒక తండ్రి లెక్క. అలాంటి తండ్రి లెక్క పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది అక్రమ అరెస్టు, ఇది అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అప్పుడంటే పూర్వం మన తాతల కాలం తండ్రి నాటి కాలం నాడు ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, గూగుల్ మర్చిపోదుగా. అందులో ఉంటాయి నిక్షిప్తంగా మనం ఏం తప్పులు చేసినా, ఏం తప్పు మాట్లాడినా, అసలు ఎటువంటి చేసినా గూగుల్లో ఉంటాయి. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని కేసు పెట్టాడు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా నాయకుడిని ఈ మాట అన్నారు. తీసుకెళ్ళడంలో తప్పేం లేదే. ఆయన తప్పు చేయలేదని ఎవడన్నా అనగలుగుతాడా? అనలేడు కదా. అలాంటప్పుడు అరెస్టుపై ఈ వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే రాజకీయం చేసుకోండి తప్పులేదు, కానీ దుర్మార్గుని అరెస్ట్ చేస్తే మీకేముందో. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం మర్డర్ చేసి మొన్న దొరికిపోయాడు ఒకడు. 30 సంవత్సరాలు దొరకలేదు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారని ఏదైతే ఏది చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో చేశారంటారా? మరి అప్పట్లో మీరు అధికారంలో ఉండే చేశారా? మీరు అధికారం మతంతో మాట్లాడారా? మీరు అధికార మతంతో మాట్లాడినప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళ అధికారంతో మిమ్మల్ని చేస్తున్నట్టు లెక్కే కదా. కానీ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే వీళ్ళంతా ఎందుకు గగ్గోలు పెడుతున్నారో నాకు అర్థం కావట్లా. చాలా నీచంగా మన కులాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా చూశాడు. కమ్మ కులం గురించి మాట్లాడాడు, కాపు కులం గురించి కూడా మాట్లాడాడు. మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది? తప్పు లేదు కదా. ఈ ఒక్క ఫోకస్ అంత పబ్లిసిటీ మీరు వైసీపీ నాయకులు ఎందుకు చేసుకుంటున్నారు? పాలన గురించి మాట్లాడండి. ఎవడో దారిని పోయే దానిగాడు వాడు అధికార మతంతో మాట్లాడినప్పుడు వాడికి పోలీసులు తీసుకెళ్ళినప్పుడు దాని గురించి పట్టించుకోకండి. మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, ఆ హామీల గురించి మాట్లాడండి. చిన్నదాన్ని పెద్ద చేసి మీడియాలో గట్టిగా చూపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మీడియాలో 24 hours అదే వస్తుంది, వాళ్ళు చూడడానికి కావాలంటే. మరి ఎందుకు చూపిస్తున్నావు? ఇప్పుడు వాళ్ళు 6 ఇచ్చారు కదా, 6 పథకాలు ఇచ్చారు. ఆ సూపర్ 6 అని చెప్పి పేరు పెట్టి పేరు పెట్టిన సూపర్ 6 పథకాల్లో 2 అమలు అవుతున్నాయి, ఇంకా 4 ఉన్నాయి. మాట్లాడండి దాని గురించి. వాటికి సంబంధం లేదండి. మనం అడగమా? మరి ఇప్పుడు సూపర్ 6 ఇవ్వలేదనుకో, మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అడగరా రేపు అవి ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు కూడా అడుగుతున్నారు కదా. వాళ్ళు చెప్పింది ఏంటి? అంత విధ్వంసం అయిపోయింది. త్వరలో అన్నీ కూడా ఒకటి బిల్డప్ చేసుకుంటూ వస్తామని చెప్పారు కదా, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ అరెస్ట్ని ఇంత భూతత్వంలో పెట్టి ఎందుకు చూపిస్తున్నారు మీడియా? అది తప్పు. నిజంగా పోసాని కృష్ణ లాంటి వాడు మంచిగా చేసుంటే, మంచిగా మాట్లాడుంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడేవాళ్ళు. ఏంటో ఇలా అన్యాయమైన అరెస్టులు ఉన్నాయి. ఇంకా 2 ముగ్గురు ఉన్నారు. జగన్ పక్కన పెట్టండి. కొడాలి నాని ఏమైపోయాడు? కొడాలి నాని అరెస్ట్ చేయాలి కదా. బూతుల మంత్రిని అరెస్ట్ చేయకుండా చిన్న పిల్లకాకులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారండి. తర్వాత శ్రీరెడ్డి కాదు, ముందు కొడాలి నాని అరెస్ట్ చేయాలా? రెడ్ బుక్లో రాసేయడం లేదు, మనకెలా తెలుసు? తెలియదు కదా. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎవడైతే అన్యాయానికి పోయాడో, ఎవడైతే సన్మార్గంలో నడవలేదో, ఎవడైతే నీచంగా మాట్లాడాడో, ఎవడైతే దోపిడీ చేశాడో, ఎవడైతే ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తించిన ప్రతి ఒక్కడూ జైలుకి పోవాల్సిందే. తప్పనిసరి జైలుకి పోతాడు. నేను చెప్తున్నాను కదా. అది మనకి తెలుగుదేశం అనో లేకపోతే జనసేనో కాదు. తప్పు చేశాడు, మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళవలసిందే. ఇది అంతే. అర్ధరాత్రి ఇంట్లోకి పోయి దౌర్జన్యంగా అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు కదా ఇప్పుడు. ఎందుకంటే గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎవరిని ఎమ్మెల్యేలని ఎంపీలని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని చేశారు. ఉండదు లోపల వాళ్ళకి కక్ష సాధింపు అనుకోవచ్చు, ఇంకేదైనా చూస్తే అలాంటి వాళ్ళ ప్రమాదమే కదా అంతా. ఎవరి వల్ల అయినా అంతే. ఇంకా అమ్మాయి చేస్తే అందరి వల్ల అంతే కదా. ఇంకా ఇప్పుడు ఆయన కూడా
మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే విధంగా అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు. అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు మరి? ఉన్నాయి ఉన్నాయి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అందరినీ వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎవరైతే తప్పు చేసుంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు అంతే. అంతేగాని చేయని వాళ్ళని ఏమనరా? తప్పు అనేది అంటే ఇప్పుడు పోసాన్ గారిని కామెంట్ చేశాడు, పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ గా కామెంట్ చేశారు అనే ఒక వాదన. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు కదా, మరి అవును. ఆయన కూడా అరెస్ట్ చేయొచ్చు అంటారా? అదే చేస్తారు, అదే చెప్పేది అదే కదా. అందరిని తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని, ఆ గవర్నమెంట్ వాళ్ళని అపోజిషన్ అనమాట. వాళ్ళు ఉంటే వాళ్ళని, వీళ్ళు ఉంటే వీళ్ళని. ఇంకా దానికి రకరకాలుగా అనమాట. ఇంకా ఓడి అది చేసాడు, ఇది చేసాడు, ఆ తప్పు చేసాడు, ఇదే అదే. కానీ ఒక రకంగా నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే, మనుషుల్ని వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పేది. ఇంకా ఇంకా అంతేగా. ఎవరికైనా కోపమే, ఎవరికైనా బాధే. వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ, వాళ్ళ నాన్నని కానీ, ఇంట్లో వాళ్ళని, భార్యని, పిల్లల్ని, అందరినీ. అది కరెక్ట్ కాదు అది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళేం అనలేదు ఇది. అంటే వాళ్ళు కూడా కామెంట్ చేశారు కదా. ఇప్పుడు ఒక మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు నీకు 3 పెళ్లిళ్ళు అయినాయి అన్నారు. అదే విధంగా నువ్వు 4వ పిల్లలు నువ్వే అని అన్నారు. అవును. అది కూడా తప్పే కదా మరి అయితే? అది కరెక్టే, అది తప్పే, ఇది తప్పే. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నంతసేపు వాళ్ళని, ఆ గవర్నమెంట్ వస్తే వాళ్ళని అంతే. ఇంకంతే ఇంకా అంతే. ఇప్పుడు దీంట్లో అరెస్ట్ చేసిన దానికి లేదు ఇక్కడ ఏం తేడా. వాళ్ళు ఉంటే వాళ్ళు, వీళ్ళు ఉంటే వీళ్ళు, అంతే. థ్యాంక్ యూ. నువ్వు అన్నదానికి నేను చెప్పే సమాధానం అంతే ఇంకా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, రైట్.